చచ్చిపోయే స్థితిలో ఉంది, దాని ప్రాణం బాగలేదు, దాని ప్రాణం బాగలేదు, చావుకు దగ్గరకు వచ్చింది, దాని ప్రాణం పోయిద్ది, ఇంటికాడ ఉన్నది వచ్చింది, ఇక్కడైంది వచ్చింది. కానీ నేను వెళ్ళి కాడెత్తగానే వచ్చి కాడి మెండేసుకుంది చూడయ్యా. అది ఎప్పుడు నాకు ఎదురు చెప్పని ఎత్తు, తుది శ్వాస విడిచేంత వరకు నా కోసం ఖర్చు అయిపోయిన ఎత్తు. కాడి మోసే పనిలోనే కన్ను మూసిన ఎత్తు. ఇట్లాంటి నమ్మకం దొరికింది నాకు. ఏడ్చాడు బోర్న. దైవజనుడికి సిగ్గేసింది. ఈ ఎద్దును గూర్చి ఆ యజమానుడు అన్న మాట నా తండ్రి నన్ను గూర్చి అంటాడా? అయ్యో అనడు కదా. ఎందుకంటే కొంచెం బలహీనంగా ఉంటే ఆ బలహీనతను చూపించుకొని నా వల్ల కావట్లేదు, నేను చేయలేను, నా వల్ల కాదు, నేను చేయలేను అంటే నా ప్రభు నా గురించి ఈ మాట అనగలడా? నేను అవసరమైతే నడిచి వెళ్తా. నా ప్రభు పనిలో, ఆయన సువార్త వ్యాప్తిలో, ఆత్మల రక్షణలో నేను కూడా ప్రాణం పెట్టినంత వరకు కష్టపడతా. నా తుది శ్వాస విడిచేంత వరకు నేను అవసరమైతే సేవలోనే చచ్చిపోతా. ప్రకటిస్తా చచ్చిపోతా.